లైఫ్లో ఒక స్టేజ్ వస్తుంది, మన అకాడమిక్స్ కంప్లీట్ అయిపోతాయి అండ్ రెజ్యూమ్తో రెడీగా ఉంటాం, సర్టిఫికెట్స్ రెడీ చేసుకుంటాం, ఇంటర్వ్యూ రూమ్లోకి వెళ్తూ ఉంటాం. ఆ ఇంటర్వ్యూ రూమ్లోకి వెళ్ళే ముందు ఒక 5 to 6 minutes అక్కడే వెయిట్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే మనకంటే ముందు ఇంకొకరు అతను ఉంటారు కాబట్టి. అప్పుడు ఏం ఆలోచిస్తామంటే ఇంటర్వ్యూకి సెలెక్ట్ అవుతానా లేదా, అసలు ఏం క్వశ్చన్స్ అడుగుతారు, ఎలా ఉంటుంది. చూడండి, టెక్నికల్ రౌండ్ ఒక్కటే, కానీ హెచ్ఆర్ రౌండ్ అంటే వేరే లెవెల్ టెన్షన్ రా బాబోయ్. ఎందుకంటే ఇక్కడ కోడింగ్ ఉండదు అండ్ మీ మైండ్ సెట్, మీ యాటిట్యూడ్, మీ మెచ్యూరిటీ ఆల్మోస్ట్ చెక్ చేస్తూ ఉంటారు. అండ్ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటారు. ఈ క్వశ్చన్ ఆల్మోస్ట్ పక్కా ఉంటుంది. చాలామంది ఇక్కడ చాలా ఓవర్ చేస్తుంటారు, ఫ్యామిలీ హిస్టరీ మొత్తం చెప్పేస్తారు. సింపుల్గా, క్లియర్గా, కాన్ఫిడెంట్గా చెప్పాలి. సో గుడ్ మార్నింగ్, మై నేమ్ is so and so. I recently completed my graduation in computer science. I have strong fundamentals in Java and SQL. I completed a final year project on web application development. I'm a quick learner and eager to start my professional career in a reputed organization. చాలా ఇదన్నీ ప్రిపేర్ చేసుకొని మంచిగా నోట్స్ ప్రిపేర్ చేసుకొని ప్రిపేర్ అవ్వండి, బట్టి కొట్టుండి ఏమైనా చేసుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ 2. వై డూ యూ వాంట్ టు జాయిన్ అవర్ కంపెనీ? ఇక్కడ కేర్ఫుల్గా ఉండాలి. సార్ నాకు జాబ్ కావాలి అందుకే అంటే ఆల్మోస్ట్ రిజెక్ట్ చేసేస్తుంటారు. కొంచెం కంపెనీ గురించి చూసి వెళ్ళాలి. మనం ఏ కంపెనీకి అయితే ఇంటర్వ్యూ ఇస్తున్నామో ఆ కంపెనీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అని గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు చాలా ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటుంది. సో ఐ వాంట్ టు జాయిన్ యువర్ కంపెనీ బికాస్ ఆఫ్ ఇట్స్ స్ట్రాంగ్ రెప్యుటేషన్ ఫర్ ట్రైనింగ్ ఫ్రెషర్స్ అండ్ ప్రొవైడింగ్ ద గ్రోత్ ఆపర్చునిటీస్. So I believe this environment will help me to enhance my skills and grow professionally. ఇంతే చాలు, సేమ్ యాజ్ ఇట్ ఈస్ ప్రిపేర్ చేసుకోండి. క్వశ్చన్ నెంబర్ 3. ఆర్ యూ ప్లానింగ్ ఫర్ హయ్యర్ స్టడీస్? ఇక్కడ చాలామంది మిస్టేక్ చేస్తారు. నెక్స్ట్ ఇయర్ ఎంబీఏ చేస్తా సార్ అంటే హెచ్ఆర్ మైండ్లో రెడ్ ఫ్లాగ్. సో ఆన్సర్ ఏం చేయాలంటే, at present my focus is to gain practical industry experience and build my strong professional skills. I want to grow within the organization. So fourth question, how do you handle pressure? లైఫ్లో ప్రెషర్ ఉండదు అంటే అబద్ధం. స్మార్ట్గా ఆన్సర్ ఇవ్వాలి. I handle pressure by staying organized and prioritizing my tasks. During academics, when deadlines were tight, I broke tasks into smaller steps and complete them systematically. So in the number 5, are you comfortable working in shifts? Direct question, confidence తో చెప్పాలి. Yes, I'm comfortable working in shifts if required. I understand flexibility is more important in a professional environment. But ladies అయితే it's based on your family rules and regulations. So based on your, you can answer it. Sixth question, what are your salary expectations? ఫ్రెషర్స్ ఇక్కడ ఓవర్ చెప్పకండి. ప్యాకేజ్ కన్నా ఎక్స్పీరియన్స్ ఇంపార్టెంట్ అని చూపించాలి. సో యాజ్ ఎ ఫ్రెషర్ మై ప్రియారిటీ ఈస్ టు లెర్న్ అండ్ గెయిన్ ఎక్స్పీరియన్స్. ఐఎమ్ ఓపెన్ టు ద కంపెనీ స్టాండర్డ్ ప్యాకేజ్ ఫర్ దిస్ రోల్. అండ్ సెవెంత్ క్వశ్చన్, వై షుడ్ వీ నాట్ రిజెక్ట్ యూ? ఈ క్వశ్చన్ చాలా ట్రికీ, కానీ ఇక్కడ కాన్ఫిడెన్స్ చూపించాలి. I believe I am a dedicated and quick learner who is willing to work hard and contribute positively to the team. I am adaptable and ready to take on new challenges. సో ఈ ఫ్రెషర్ లైఫ్లో హెచ్ఆర్ రౌండ్ అంటే కొంచెం భయం ఉంటుంది. యాజ్ ఎక్స్పీరియన్స్ నాకు ఉంటుంది, కానీ గుర్తుపెట్టుకోండి, హెచ్ఆర్ రౌండ్లో టెక్నికల్ అస్సలు అడగరు. మీ బిహేవియర్ డిసైడ్ చేస్తూ ఉంటారు. ఇంటర్వ్యూ రూమ్లో ఎంటర్ అయ్యే ముందు ఫోన్ సైలెంట్లో పెట్టుకోండి, డీప్ బ్రీత్ తీసుకోండి, కొంచెం న్యాచురల్గా ఉండాలి, స్మైల్ కొంచెం. అండ్ హెచ్ఆర్ క్వశ్చన్ అడిగినప్పుడు ఫాస్ట్గా మాట్లాడకండి, కొంచెం స్లోగా క్లియర్గా మాట్లాడండి. ఇంగ్లీష్ పర్ఫెక్ట్ కాకపోయినా పర్లేదు, కాన్ఫిడెన్స్ మాత్రం పర్ఫెక్ట్ ఉండాలి. సో రెజ్యూమ్లో రాసిన ప్రతి లైన్ని అర్థం చేసుకోండి. కంపెనీ గురించి కొంచెం గూగుల్ చేసి వెళ్ళండి. ఇంటర్వ్యూ అంటే ఎగ్జామ్ కాదు, కాన్వర్సేషన్. గుర్తుపెట్టుకోండి, మీ డిగ్రీ మీకు ఛాన్స్ ఇస్తుంది, బట్ మీ యాటిట్యూడ్ మీకు జాబ్ ఇస్తుంది. నెక్స్ట్ టైం హెచ్ఆర్ రౌండ్కి వెళ్ళినప్పుడు భయంతో కాదు, ప్రిపరేషన్తో వెళ్ళండి. బికాస్ కెరీర్ స్టార్ట్ అవ్వడం లక్తో కాదు, మన హార్డ్ వర్క్తో. అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టాటా, బాయ్ బాయ్.